హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మరణ క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ నా ఛానల్ చూసుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఇప్పుడు కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ అంటే చూసేద్దాం. యాక్చువల్గా కళ్యాణ్ వచ్చేసి ఇప్పుడు ఆల్బమ్ రిలీజ్ అనేది దానికోసం ప్రమోషన్స్లో బిజీగా ఉన్నాడు అనమాట. కొంతమంది నేను ఆల్రెడీ చెప్పాను తనుజ వ్లాగ్లో, కొంతమంది డిమాండ్ పవన్ సాంగ్ చేస్తున్నాను అన్నాడు, బట్ సాంగ్ రిలీజ్ కూడా అయిపోయింది. కళ్యాణ్ ఎప్పుడో నుంచి సాంగ్ దానికి సంబంధించి గ్లిమ్స్ రిలీజ్ చేశాడు, బట్ ఇంతవరకు సాంగ్ అయితే రిలీజ్ చేయలేదు. మాకైతే ఏముంటుందిలే ఇంక సాంగ్లో అన్నట్టు అనిపిస్తుంది అని చెప్పి కొంతమంది మెసేజ్లు పెట్టారనమాట. యాక్చువల్గా ఇంత టైం అయితే తీసుకోకూడదు కళ్యాణ్, నాకు కూడా అనిపిస్తుంది. త్వరగా రిలీజ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ ఇంత టైం ఎందుకు తీసుకుంటున్నారు అనేది చూడాలి. అంటే మూవీకి అయితే ఇంత టైం తీసుకుంటారు, కానీ ఎవరైనా ఆల్బమ్స్కి నేను ఇంత టైం ఎవరు తీసుకోరు. ఒక 1 మంత్లో ఒక సాంగ్, నిఖిల్ సాంగు 2 డేస్లో షూట్ చేసేసారట. అతను చెప్పింది అంటే, నిఖిల్ చెప్పింది ఏంటంటే 1 మంత్లో మేము మొత్తం చేసేసుకొని రిలీజ్ చేసేసాము అని చెప్పాడు. అంటే 2 డేస్లో తను డ్యాన్స్ నేర్చేసుకొని, సో కొరియోగ్రాఫర్ దగ్గర డ్యాన్స్ నేర్చేసుకున్నారు. 1 వీక్లో వాడు షూటింగ్ అయిపోయింది. బట్ దానికి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్స్, డబ్బింగ్ కొన్ని ఉంటాయి కదా, వాటికి కొంచెం టైం పట్టిందని చెప్పాడు. కానీ కళ్యాణ్ దానికి కొంచెం టైం పడుతుంది. మేబీ అది కొంచెం కాన్సెప్ట్ ఓరియంటెడ్ అని నాకు అనిపిస్తుంది. చూద్దాం, అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటే ఛాన్స్ ఉంది. కళ్యాణ్ ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేయటం, ప్లస్ ఇంకొకటి వచ్చేసి కళ్యాణ్ బిగ్ బాస్ సీజన్ 9 తర్వాత వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు తను చేసిన ప్రోగ్రామ్ జస్ట్ గెస్ట్గా రావటం, ఈవెంట్స్కి వెళ్ళటం అంతే కదా. సో ఫస్ట్ తన మూవీ అయినా వెబ్ సిరీస్ అని ఎవరికైనా కూడా ఫస్ట్ లైఫ్లో ఫస్ట్ వచ్చేది కొంచెం మెమరబుల్గా ఉండాలి, బాగా హిట్ అవ్వాలని చెప్పి కోరుకుంటారు. అంతే నేను అనుకోవడం అయితే అంతే అనుకుంటున్నట్టున్నాడు. అందుకనే కొంచెం టైం తీసుకొని రిలీజ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాడు. మేబీ కొంచెం త్వరగా రిలీజ్ చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. మీకు ఎంతమందికి అనిపిస్తుంది కామెంట్ చేయండి. సో ఇంకొక విషయం ఏంటంటే, నేను ఆల్రెడీ చెప్పాను కదా, కళ్యాణ్ వచ్చేసి ఇప్పుడు త్వరలో రాబోతున్నాడు. అంటే బిగ్ బాస్ సీజన్ 10లో ఇంతకుముందు కళ్యాణ్ ఎట్లా ఉన్నాడో, బిగ్ బాస్ సీజన్ 10 రాబోతుంది కదా. సో కళ్యాణ్ని ఆల్రెడీ నేను తనుజ బ్లాగ్లో చెప్పాను, కళ్యాణ్ ప్లస్ తనుజ ఇద్దరు కలిసి అగ్నిపరీక్ష 2కి గెస్ట్లుగా రాబోతున్నారు. అంటే కొన్ని ఎపిసోడ్స్ వరకు గెస్ట్లుగా రాబోతున్నారు. ఎందుకంటే మనకు తెలిసిందే వాళ్ళిద్దరుంటే హైప్ పెరుగుతుంది, ప్లస్ టీఆర్పీ రేటింగ్ వస్తుంది. ఫస్ట్ వాళ్ళిద్దరిని కొంచెం చూసిన తర్వాత అగ్నిపరీక్షని ఇంకా చూడటానికి జనాలు ఇష్టపడతారు అని చెప్పి అనుకుంటున్నారు. అందుకని పిలుస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. బట్ వస్తారు లేదో అనేది వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది. అంటే మనకి వచ్చిన రూమర్స్ అన్ని కరెక్ట్గా అవ్వాలని లేదు కదా. సో చూద్దాం. సో ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు తనుజ కళ్యాణ్కి సంబంధించి లేటెస్ట్ మెమరీస్, తనుజ కళ్యాణ్ మెమరీస్ అని చెప్పి కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. యాక్చువల్గా ఆ వీడియోస్ ఏంటంటే, వాళ్ళిద్దరు కలిసి నాగార్జున సార్ సాంగ్కి డ్యాన్స్ చేశారు, గుర్తుందా? అస్సలు ఆ సాంగ్ అయితే అన్మెమరబుల్. నాకైతే ఎప్పుడు చూసుకు సంబంధించి నేను కట్ చేశాను. అంటే సాంగ్ను కట్ చేయాలి, లేకపోతే మాకు కాపీరైట్స్ వస్తాయి. సో ఆ సాంగ్ కట్ చేసి నేను మామూలుగా సాంగ్ పెట్టాను అనమాట. సాంగ్ పెడితే అసలు వాళ్ళిద్దరు చేసిన డ్యాన్సే కావచ్చు, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, అవి చూసినప్పుడు నాకు అనిపించింది ఇద్దరు హీరోయిన్ లాగున్నారని చెప్పి. సో అదేవిధంగా ఇప్పుడు అదొకటే కాదు, కొన్ని చోట్ల తను వచ్చేసి నామినేషన్ చేసినప్పుడు కావచ్చు, ప్లస్ తను మిర్రర్లో నుంచి కళ్యాణ్ తనుజాని చూడటం కావచ్చు, అసలు చాలా అన్మెమరబుల్ మూమెంట్స్ ఉన్నాయి వాటిలో. అంటే బిగ్ బాస్ హౌస్లో మీకు ఎంతమందికి ఇట్లా తనుజ కళ్యాణ్కి సంబంధించి ఇట్లాంటి మూమెంట్స్ కావాలో నాకు కామెంట్ చేయండి. ఇంకొకటి అసలు మనం ఎప్పుడు మర్చిపోలేదు ఏంటంటే, మనం బయటకు వెళ్ళిన తర్వాత కలుస్తామో లేదని చెప్పి కళ్యాణ్ అంటే తనుజ అంటది, ఎవరి వర్క్లో వాళ్ళు బిజీగా ఉంటాం, నీ లైఫ్ నీది, నీ పర్సనల్ లైఫ్ నీకు ఉంటుంది, నా పర్సనల్ లైఫ్ నాకుంటుంది, మేము కలవకపోవచ్చు అని అంటే, ఇంకా తనుజ ఆ మాట అనేసి వెళ్ళిపోయిన తర్వాత కళ్యాణ్ ఎక్స్ప్రెషన్స్ గుర్తున్నాయా? ఓ మై గాడ్, అస్సలు అంటే తను చాలా బాధపడినట్టు మనకు కూడా కనిపించింది. అదే కాకుండా లాస్ట్ డే మార్నింగ్ పూట లేచినప్పుడు తను ఏడుస్తుంటే, తనుజ వచ్చినప్పుడు తనుజను గట్టి హక్ చేసుకుని ఏడ్చినప్పుడు తనుజ అంటది, ఎందుకో ఎంత ఏడుస్తున్నావు, మరి బయటకు వెళ్ళిన తర్వాత కూడా కలుస్తాము, మనం ఎప్పటికీ ఫ్రెండ్స్లోనే ఉంటామని చెప్పి తనుజ ఓదార్స్తుంది. గుర్తుందా ఆ మూమెంట్స్? అసలు నాకు అనిపిస్తుంది వీటిని మళ్ళీ నేను నా ఛానల్ అప్లోడ్ చేద్దామని చెప్పి. ఎంతమందికి ఇవి కావాలి నాకు కామెంట్ చేయండి. సో ఇవన్నీ పక్కన పెడితే ఇట్లాంటి మూమెంట్స్ మనకి ఇంకా బిగ్ బాస్ హౌస్లో, అంటే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 10 రాబోతుంది కదా, ఆ సీజన్ 10లో మనకి తెలిసిన ఇట్లాంటి మూమెంట్స్ వస్తాయా అని చెప్పి ఆలోచిస్తున్నా. మేబీ వస్తాయి లేదా చూడాలి. కావ్య, యాక్చువల్గా నేను ఇంకొక విషయం చెప్పాలి. కావ్య నిఖిల్ గురించి కొన్ని న్యూస్లు వైరల్ అవుతున్నాయి గైస్. నిఖిల్ వచ్చేసి రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో ఇంతవరకు కావ్య గురించి ఎక్కడ చెప్పని నిఖిల్ ఆ ఇంటర్వ్యూలో కావ్య గురించి చెప్పాడు. కలిసి ఒక ప్రోగ్రామ్కి రాబోతున్నారు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, వాళ్ళిద్దరు కలిసి బయట వెళుతున్నారా, అసలు బయట కలుస్తున్నారని చెప్పి అడిగారు. బయట కలవటం కాదు గైస్, వాళ్ళిద్దరూ ఆల్రెడీ మనకు తెలిసిన విషయమే, వాళ్ళు ఫ్రెండ్స్. ఆ ఫ్రెండ్స్ ఎట్లా కలుస్తారో మనకు తెలుసు కదా, బయటకు వస్తే అందరు వాటిలో కలుస్తారని చెప్పి వాళ్ళు ఒకళ్ళింటికి ఒకళ్ళు వెళ్తున్నారు, మంచిగా ఉంటున్నారు, ఫోన్స్ చేసుకుంటున్నారు. నాకు తెలిసినంత వరకు అయితే వాళ్ళు డైలీ ఫోన్స్ చేసుకుంటారు గైస్.
ఓకే, డోంట్ వరీ. సో ఇది వచ్చేసి కళ్యాణ్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. నెక్స్ట్ వీడియో గైస్, బాయ్.